ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు జి కొండలరావు మరియమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించువారు జి సత్యకుమారి చిన్నప్ప, జి చిన్నప్ప, సత్యకుమారి, బాలయేసు, గౌతమి, బాలమేరి కుటుంబం కృతజ్ఞతగా పిల్లల చదువులు, కుటుంబం శాంతి సమాధానం కొరకు. సిహెచ్ జయప్రకాష్ మంచి జీవిత భాగస్వామి కొరకు. సోని సుదర్శన్ కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ కావాలని, బీదర్కి ట్రాన్స్ఫర్ వచ్చినట్లుగా. ముకుల్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థ మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు. డి అజయ్, శ్యామసుందర్, విజయ, సంజయ్ మంచి ఆరోగ్యము ఆర్థికాభివృద్ధి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. స్వప్న, శ్రీనివాస్, స్వాతి మంచి ఆరోగ్యం కొరకు. శివకుమారి కుటుంబం కృతజ్ఞతగా. ఒక వ్యక్తి తలంపు ప్రకారం కుటుంబంపై ఉన్న పూర్వీకుల పాపశాప నుండి విడుదల, సకల బంధకాల నుండి విడుదల కొరకు. వాణి లలిత సుఖప్రసవం ఆరోగ్యం, గర్భంలోని శిశువు ఆరోగ్యంగా జన్మించాలని. మక్కెన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మాబాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకలేందు దేవుని సంరక్షణ కాపుదల కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతములు, ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు. దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, యవ్వనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా. వెంకటేశ్వరరావు మంచి జీవిత భాగస్వామి కొరకు. ఒక వ్యక్తికి పాపశాప బంధకాల నుండి విడుదల, చేతబడి శక్తుల నుండి విడుదల, సంపూర్ణ స్వస్థత కొరకు. థోమస్ మాస్టర్ మంచి ఆరోగ్యం కొరకు, త్వరగా నడక రావాలని, దైవాశీస్సుల కొరకు. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. అలసి సొలసిన జనులారానా యుద్ధకు రమ్మని పిలిచెనుగా. అలసి సొలసిన జనులారానా యుద్ధకు రమ్మని పిలిచెనుగా. కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో, కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో దేవుని స్తుతించి ఆరాధిత, దేవుని స్తుతించి ఆరాధిత. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. దైవ జనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఓ దేవా, లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్య వాసమును సన్నదింతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం రోజు పూజలలో పాల్గొనడానికి మనమందరము భయభక్తి వచ్చి ఉన్నాము. ప్రియులారా, ఈరోజు మొదటి పఠనము ఏషియా ప్రవర్త గ్రంథం నుంచి తీసుకునబడినది. ఏషియా ప్రవర్త దేవుడు ఇశ్రాయేలుకు ఒక వాగ్దానం ఇస్తున్నారు. దేవుని యొక్క రక్షణ వారు ఇవ్వబోతున్నారని ఒక వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నారు అని ఒక భాగాన్ని గురించి మనము వినబోతున్నాము. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని ఎలా సంతోషిపిస్తున్నారో అలాగా ఇశ్రాయేలు ప్రజలని దేవుడు సంతోషిపిస్తున్నారు అని ఈ ప్రవక్త చెప్తున్నారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అందువలన ఇశ్రాయేలు ప్రజలు అన్నిటినీ విడిచిపెట్టి ఆ దేవుని యొక్క ఆ సంతోషాన్ని తెలుసుకోవాలి అని ఈనాటి మొదటి పఠనం ద్వారా మనకు ప్రవక్త తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు రెండవ పఠనం పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో చెప్తున్న ఒక మంచి భాగం ఉంటుంది. అది ఏమిటంటే ప్రియులారా, అది కేవలము యూదుల ప్రజలకు క్రైస్తవ సంఘానికి మాత్రం చిన్నది కాదు. ఇది వేరే నానాజాతి వ్యక్తి సభ్యులకు కూడా దేవుడు ఇచ్చిన ఒక మంచి బహుమతులు. ఈ యొక్క బహుమతులు ఏక ఆత్మ నుంచి వచ్చినది అని పునీత పౌలు గారు ఆ సంఘానికి చెప్తున్నారు. ఈ యొక్క ఆత్మ ఇస్తున్న ఈ యొక్క బహుమతులు మన ఇష్టానుసారం కోసం వాడకుండా ఇతరులకు సహాయకరంగా మనము దానిని వాడుకోవాలి. మనకు దేవుడు ఇచ్చిన ఆ బహుమతులు ఒకే ఆత్మల నుంచి వచ్చిన ఆ యొక్క బహుమతులు, ఆ యొక్క అంగీకారం ఇతరులకు కూడా పంచుకొని ఇతరులకు కూడా సహాయపడని రీతిలా మనము వాడుకోవాలి అని ఈరోజు రెండవ పఠనం ద్వారా పునీత పౌలు గారు మనకు చెప్తుంది. అదేవిధంగా ఈరోజు మనకు అందరికీ శుభజరి మనకు సువార్త పఠన భాగం ఉంటుంది. పెళ్లి సమయంలో అన్ని రోజులు మనము చదువుతున్న ఒక భాగం కానాపల్లిలో పెళ్లి గురించి యేసుక్రీస్తు, అదేవిధంగా మరియమ్మ తల్లి శిష్యులు ఈ యొక్క యజమానులు పిలిచినప్పుడు ఆహ్వానించినప్పుడు వారి యొక్క కుటుంబానికి వెళ్ళి ఆ పెళ్లిలో సెలబ్రేట్ చేస్తున్న సమయములు వారి యొక్క కొరత ఏంటిది, ఆ యొక్క పండగ జరుగుతున్న సమయములు ఆ ద్రాక్షరసం సగం అయిపోయింది. మళ్ళీ ఇవి అతిథులకు ఆ ద్రాక్షను ఇవ్వడానికి వారి దగ్గర ద్రాక్షరసం లేనిటువంటి యొక్క పరిస్థితి. ఆ సంఘటన చూసిన వెంటనే మరియమ్మ తల్లి విశ్వాసముతో తన కుమారుడైన యేసు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మాట ఇది ఆ పెళ్ళిలో ఏం కొరత ఉందో అది వాళ్ళకు తెలియపరిచింది అమ్మ తల్లి. తర్వాత ఆ యేసు వారి కోసం ప్రవర్తించిన ఆ యొక్క అద్భుతం ఎంతో శ్రేష్టమైనది. చూడండి, ఈరోజు వారి యొక్క జీవితములు ఆయా అమ్మ మరియమ్మ తల్లి యొక్క మధ్యవర్తిత్వం వహించింది. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో సవాళ్ళలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మనం కూడా ఎక్కడికి తిరగాలి? ఆ మరియమ్మ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనలు మనము ప్రార్థించాలి. సహోదరి సహోదరులారా, మరియమ్మ తల్లి మనకు అన్ని కార్యములు సమకూర్చాలని విశ్వాసముతో మనకు ప్రార్థించుదాం. ప్రేమడి సహోదరి సహోదరుల, ఈరోజు పూజ సమయములు అటువంటి యొక్క మనం ప్రార్థన చేయాలి. మరియమ్మ తల్లి ద్వారా, మరియమ్మ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నాకు దేవుడు అన్ని కార్యములు చేస్తారని విశ్వాసముతో ఈ పూజ విలువలు మనం పాల్గొందాం. ఒక సమయం, ఒక నిమిషం మనం గణగలు మోసుకొని చేతులను జోడించి మనం ఎప్పుడైతే పాపాలు చేసి దేవుని నుంచి దూరమై వెళ్ళిన ఆ సందర్భాలను బట్టి ప్రభువా నన్ను మన్నించండి, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా అని హృదయం నుంచి మనము ప్రార్థన చేద్దాం.
క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలపు చేతను వాకు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మనమందరము కలిసి ఈ యొక్క ఆదివారం రోజు మహిమ ప్రార్థనను మనము ప్రార్థించుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనిదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిది యొక్క పుత్రుడా, లోక పాపములు పరిగణించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిగణించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిదకుడి ప్రక్కన కూర్చి ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిదైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, నీవు ఇహ పరములను రెండిటిని పాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెందకు వచ్చిన మమ్ములను కనిగరించి మా ప్రార్థనలు ఆలగింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములను నెలకొనున్నట్లును, నిజమైన శాంతి సమాధానములను వెళ్ళవిరియునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. వరుడు తన వధువును చూసి ఆనందించున్నట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. మొదటి పఠనము. యెషయా గ్రంథము అధ్యాయం 62 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు. మొదటి పఠనము. యెషయా గ్రంథము అధ్యాయం 62 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు. నేను సీయోను పక్షంన మాటలాడకుండా ఉండజాలను. నేను యెరూషలేము పక్షంన సంభాషించి తీరెదను. ఆ నగరం విజయం వేకువ వెలుగు వలె ప్రకాశించును. ఆ పట్టణపు రక్షణం చీకటిలో దీపము వలె మెరయును. యెరూషలేము,
జాతులు నీ విజయంను గాంచును, రాజులెల్లరూ నీ వైభవంను చూతురు. నీవు ప్రభువు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడుదువు. నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటముగా, నీ దేవుని చేతిలో రాజమకుటంగా ఒప్పుదువు. నిన్నిక పరిత్యక్త అని పిలువరు, నీ భూమినిక విడువబడిన భార్య అని పిలువరు. నిన్ను దేవునికి ఆనందదాయివని పిలుతురు. నీ భూమిని వివాహిత అని పిలుతురు. వరుడు కన్యను పర్యాణమాడినట్లే నిన్ను పునర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూచి ఆనందించినట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఒకే ఆత్మ తన ఇష్టమనర్చిన ఒక్కొక్కనికి ఒక్కొక్క వరము వసగుచున్నాడు. రెండవ పట్నము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనం వరకు. సహోదరులారా, కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతిలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకునే ప్రభు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరికును ఒకే దేవుడు సామర్థ్యము నొసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకనికి వివేకము పూర్వకమగు వాక్కును, మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసగుచున్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము, మరి ఒకనికి స్వస్థత పరుసు శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకని అద్భుతములను చేయు శక్తిని, మరి ఒకనికి ప్రవచన శక్తిని, వేరే ఒకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు. ఒక్కొక్కనికి వివిధములగు భాషలలో మాట్లాడగల శక్తిని, వేరే ఒకనికి ఆ భాషలను అర్థమవు వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీని అన్నిటినీ చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టమును అనర్చి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరమును ఆయన వసగుచున్నాడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మధురమైన పలుకులు మీరు వినరండి, వినరండి. క్రీస్తు వార్తను చాటండి మనసారా. మధురమైన పలుకులు మీరు వినరండి, వినరండి. క్రీస్తు వార్తను చాటండి మనసారా. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. కానా పెళ్లిలో మెట్టిని ద్రాక్షారసముగా మార్చెను, యాయిరు కుమార్తెను బ్రతికించెను. కానా
పెళ్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చెను, యాయిరు కుమార్తెను బ్రతికించెను. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము వచన భాగం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 2 verses 1 to 11. 3వ దినమున గలిలయలోని కానాపల్లిలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చెయ్యుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 గడవల నీరు పట్టును. ఆ బాణులను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చినో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపురసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచన క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసును. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, పోయిన వారం మనమందరము కూడా యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మ పండగను కొనియాడాము. ఆ బాప్తిస్మ పండగను కొనియాడుతున్నప్పుడు ఒక గొప్ప వ్యక్తిని గురించి మనమందరము తెలుసుకుంటున్నాము. అది ఎవరండి? పునీత బాప్తిస్మ యోహాను గురించి. ఆ రోజు పునీత బాప్తిస్మ యోహాను యేసుకు ఒక సాక్షిలాగా మారారు. ఇదిగో ఈ రోజు ఇంకొక వ్యక్తి యేసుక్రీస్తుని సాక్షిలాగా మారుతుంది. ఎవరమ్మా?
మరియమ్మ తల్లి. అవును, మరియమ్మ తల్లి ఆ యేసు క్రీస్తుకు ఒక గొప్ప సాక్షిలాగా మారుతుంది అని మనము చెప్పుకోవాలి. ప్రేమటువంటి సహోదరి సహోదరులరా, అందువలన ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక పఠన భాగం మనకు శ్రీ సభ ఈరోజు దానిని ధ్యానించడానికి ఇచ్చారు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనము ఎప్పుడైనా ఏదో ఒకటి పెళ్ళికి వెళుతున్నప్పుడు ఏదో ఒకటి ఫంక్షన్ వెళుతున్నప్పుడు అక్కడ మొట్టమొదటిగా మనకు కావలసిన కార్యం, మనం ఆలోచించిన కార్యం వెంటనే భోజనం పదార్థములు మన కళ్ళు పోతుంది. తర్వాత దానిని రుచించి టేస్ట్ బాగుండి అని చూసి చాలా అభినందనాలు, కంగ్రాచులేషన్ చెప్పి మనం ఇంటికి తిరిగి వస్తాం. మీరు ఒక ఫంక్షన్ వెళ్ళి ఒక పెళ్ళికి వెళ్ళి ఒక ఆహార పదార్థం రుచి చూచినప్పుడు దానిలో తక్కువ కారం పట్టింది అంటూ, తక్కువ ఉప్పు ఉంటే, ఎక్కువ కారం ఎక్కువ ఉప్పు ఉంటే మీరు ఏమేమి చేస్తారు? ఇది ఏ భోజనం, ఇది అసలు టేస్టే లేదు అని చెప్తారు. అవునా కాదా? అటువంటి సందర్భమే ఈరోజు కానాపల్లిలో ఆ వివాహ విందులు జరిగినది. అందరూ పిలిచారు, ఒక వ్యక్తులను పిలిచారు. తర్వాత మరియమ్మ తల్లిని, యేసుని, తర్వాత యేసుక్రీస్తుని శిష్యులను అందరిని ఆ యజమానుడు తన విందుకు పిలిచారు, ఆ పెళ్లి విందుకు పిలిచారు. పెళ్లికి పిలిచిన తర్వాత చాలా సంతోషంగా, ఒక పెళ్లి విందు జరుగుతున్నప్పుడు మనకు మామూలుగా అయితే చాలా ఆ పండగ లాగా కనిపిస్తుంది, చాలా సంతోషం నిండినది. ఆ సంతోషంలో ఎప్పుడైతే ఒక కొరత జరుగుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. చూడండి, ఆ రోజు ఆ యొక్క పెళ్లి సమయములు ఆ యొక్క యజమానికి వారి ఏం కొరత జరిగింది అంటే మీకు తెలుసా? ఏంటిది? ఆ పండగ పిలిచిన వారు ఎక్కువ మంది వచ్చారు, అతిథులు ఎక్కువ మంది వచ్చిన కాబట్టి ఆ ద్రాక్షరసము అందరికీ సరిపోలేదు. సగం వరకు ఇది అయిపోయినట్టు ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని కొన ఆలుతున్న సమయములు ఆ సేవకులు వెంటనే, వాళ్ళకు సేవకులకు తెలియదు, కానీ ఈ అమ్మ మన ఈ యొక్క కొరత చూసి మన కొరకు ఏదో ఒకటి చేస్తారు అని విశ్వసించారు. ఆ అమ్మ వీరు ఏని అనుభవించారు, వీరి యొక్క కొరత చూశారు, బాధ చూశారు. అటు ఇటు తిరుగుతున్న ఆ కార్యం చూసిన ఆ మరియమ్మ తల్లి వచ్చి వారికి అడిగినారన్నమాట, ఏం కావాలి, ఎందుకు ఈ బాధగా ఉన్నారు అని చెప్పినప్పుడు వారి యొక్క నిజంగా చెప్పారు, ఈ ద్రాక్షరసం అయిపోతుంది, ఇంకా తెలియదు ఎంతవరకు అందరికి పంచుకోవాలని. వెంటనే ఆ కొరత తెలుసుకున్న తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళారు? వెంటనే కుమారు దగ్గరికి వెళ్ళారు, యేసు దగ్గరికి వెళ్ళారు. యేసు దగ్గరికి వెళ్ళిన వారికి ఏదో ఒకటి చేయండి, ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు వెంటనే కొన్ని మాటల ద్వారా సంకోచం చేశారు. ఎవరు? ఈ యేసు ప్రభు. ఇంకా నా టైం ఇంకా రాలేదు అని చెప్పి వెళ్ళిపోయారు. బహుశా మరియమ్మ తల్లికి ఇలాగా ఒక మాట చెప్పవచ్చు ఆ సేవకులతో. ఏంటిది? నేను చెప్పినప్పుడు నా కుమారుడు అనుసరించలేదు, మరి ఏం ఫలం? అయిపోయినట్టుంది. అలాగా తలచి ఉండవలసింది. కానీ మరియమ్మ తల్లి ఏం చేశారు? నా కుమారుడు చెప్పినట్లు మీరు చెయ్యండి అని చెప్పారు. చూడండి, ఇక్కడ ఎక్కువ ప్రశంస మనం చూస్తున్నది ఆ మరియమ్మ తల్లి యొక్క విశ్వాసం, తన కుమారుడు వైపులో ఉన్నటువంటి విశ్వాసమే చాలా ముఖ్యమైనది. అవును బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో అటు ఇటు తిరుగుతున్నారు. బాధలు ఉన్నప్పుడు ఆ బాధని ఎలా పరిహారం పొందాలి, ఎలా నాకు పరిహారం కావాలి అని అటు ఇటు తిరుగుతున్నారు. కానీ మనం ఒక కార్యం మర్చిపోతున్నది, మరియమ్మ తల్లి మనకు సహాయం మధ్యస్థం చేస్తారని కార్యం మనం ఏం చేస్తున్నారు మర్చిపోతుంది. ప్రియులారా, ఎప్పుడైతే మీ జీవితములు ఎటువంటి బాధలు జరుగుతున్నప్పుడు, ఆందోళనలు జరుగుతున్నప్పుడు మరియమ్మ తల్లి దగ్గరికి వెళ్ళండి. ఆ మరియమ్మ తల్లి మీకు కావలసిన అన్ని కార్యములు సమకూరుస్తారు. ఎవరి ద్వారా? తన కుమారుడు ద్వారా. సహోదరి సహోదరులు, ఈరోజు
ప్రత్యేక విధంగా మనము ఆ యజమానిని ఒక్కసారి మీరు ఆలోచన. ఈ యజమానుడు ఎవరిని పిలిచారో తెలుసా? మరియమ్మ తల్లిని, శిష్యులని, యేసు ప్రభువుని పిలిచారు తన ఇంటికి. ఆ ఇంటికి పిలిచినప్పుడు ఏం జరిగింది? అక్కడ అద్భుతం జరిగింది. ఎప్పుడైతే మీ కుటుంబములో ఎటువంటి కార్యములు జరుగుతున్నప్పుడు, ఎటువంటి సవాళ్ళు, ఇబ్బందులు జరుగుతున్నప్పుడు, ఎటువంటి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు యేసు ప్రభుని మీరు పిలవండి, ఆహ్వానించండి. మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ఆ కానాపల్లిలో చేసిన ఆ అద్భుతములాగా మీ జీవితములు, మీ ఎటువంటి కొరతలు మీరు ఉన్నారో, ఎటువంటి బాధల్లో మీరు ఉన్నారో ఆ బాధలు తీసి మీ ఆ బాధల బదులుగా ఎలా ఆ యొక్క కొరత వచ్చిందో ఆ కొరతకు బదులుగా అద్భుతం చేసి దేవుడు మీకు మంచి కార్యములు చూపిస్తారు. ఆమేన్. దేవుని యొక్క అద్భుత కార్యములు మీరు చూడగలను. దేవుని యేసు ప్రభుని మీ జీవితంలోకి, మీ కుటుంబంలోకి ఆహ్వానించినప్పుడు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా మరియమ్మ తల్లి యొక్క విశ్వాసం ఎంతో గొప్పది అని మీరు తెలుసుకోవాలి. ఆ మరియమ్మ తల్లి ద్వారా మనం విశ్వసించాలి. యేసుక్రీస్తును ఇది చేయడానికి సాధ్యమే. నా జీవితములు ఏదోటి కొరత ఉండే అదన్నీ తీసి పడేయడానికి యేసుక్రీస్తుని సాధ్యమే అని వీరి విశ్వసించినప్పుడు ఏమవుతుంది? మీరు కూడా ఆ మరియమ్మ తల్లి వలె యేసు ప్రభుని యొక్క ఆ సాక్షిలాగా మారుతుంది. ఈ సహోదరి సహోదరు, నిజమే, వాస్తవమే. కానాపల్లిలో అద్భుతం సమృద్ధికి చిన్నగా ఉన్నది. చూడండి, కానాపల్లిలో ఆ వివాహం అనేటువంటిది మామూలుగా వివాహం కాదు, అద్భుతంగా కలిగిన ఒక వివాహం. సమృద్ధిగా చిన్నటువంటి ఎందుకు నేను చెప్తున్నానంటే, అక్కడ యేసు ప్రభు వారికి ఎటువంటి కొరత లేకుండా వారికి ద్రాక్షరసం ఇచ్చారు. వారు దానిని త్రాగి సంతోషపడ్డారు. వారికి ఇంకా ఎటువంటి కొరత లేదు అని దాని యొక్క అర్థం. యేసుక్రీస్తు మనకు ఏదైనా కార్యములు ఇవ్వాలంటే అది సగం ఇవ్వరు, సమృద్ధిగా ఇస్తారు, సంపూర్ణంగా ఇస్తారు. అది మీరు విశ్వసించాలి. అందుకే యోహాను సువార్త 10 చెప్పినట్లు, నేను వచ్చినది జీవం వసగడానికి, అది సమృద్ధిగా ప్రసాదించడానికి అని చెప్తున్న భాగం మనం చదువుతున్నాము. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ప్రగతులందరూ కూడా ఇలాంటి సమృద్ధికరమైన సంపూర్ణమైన సంతోషము లోకరక్షకుడైన క్రీస్తు ద్వారా మాత్రమే వస్తుందని ప్రవచించారు. ఇటువంటి ఒక రక్షణ ఆ ప్రవక్తలు, పాత నిబంధనలు యేసు ప్రభుని యొక్క ఆ గురించి బాగా ప్రవచించారు. ఈ రక్షణ పరిపూర్తి ఆగున్నది. దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ సంపూర్ణమవుతుంది ఆ యేసు ప్రభులే మాత్రమే. మీ జీవితములు ఎటువంటి బాధలలో, కష్టాలలో మీరు మునిగిపోతున్నప్పుడు దేవుడు మీకు సమృద్ధి ఇచ్చి మిమ్మల్ని లేపుతాడు. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ కానాపల్లి యొక్క ఈ వివాహం యేసుక్రీస్తుని యొక్క కడర భోజనానికి కొంచెం సామ్యం ఉంటుంది. చూడండి, అది నేను చెప్తాను, అది ఎలా సామ్యం ఉంటుంది అని నేను చెప్తాను ఇప్పుడు. ఆ అద్భుతం క్రీస్తు ప్రభు కడారం గుర్తు చేసి, కడార భోజన సమయంలో రాబోయే పరలోక రాజ్యం నిత్యం విందును దృష్టితో ఉంచుకొని ద్రాక్ష రసాన్ని తన రక్తముగా మారుస్తున్నాడు. ఆ కానాపల్లిలో నీళ్ళని ఏం అవసరం, ద్రాక్షరసం అయి మారుతున్న దేవుడు ఇప్పుడు ఆ ద్రాక్ష రసని ఏమై మారుతున్నారు? ఆ సొంత రక్తమై మారుతున్నది అని తర్వాత చెప్తున్నారు. ఇది మార్కు సువార్త 14:25 చదవండి అమ్మా. మార్కు సువార్త 14:25. ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము అని చెప్తున్నారు. సహోదరి సహోదరు, అది ఎందుకు ఆ యొక్క రాక్షసాన్ని సొంత రక్తముగా మార్చినందుకు అది ఒక మీలో ఉన్నటువంటి ఒడంబడికి సూచనంగా
ఆ యేసుక్రీస్తుని యొక్క ఆ రక్తము మనం స్వీకరించినప్పుడు మనము కూడా యేసుతో కలిసి జీవించాలి అని ఒక సూచనగా. అవును, ఇంకొక మాట చెప్పాలంటే ఆ యజమానులు యేసుప్రభుని పిలిచినప్పుడు ఆ యజమానుని ఇంటిలో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నారు. యేసుప్రభు తన యొక్క సొంత ఆ రక్తము ఆ యొక్క శరీరము మనం స్వీకరించినప్పుడు మన జీవితములు ఎవరు ఉన్నారు? యేసుప్రభు ఉన్నారు. ఆ యేసుప్రభు మన జీవితములు ఉన్నప్పుడు మనకు ఎటువంటి కొరత లేదండి అన్నా. అదేవిధంగా ఆ యజమాను కూడా యేసుప్రభు తన ఇంటిలో ఉన్నప్పుడు ఎటువంటి కొరత ఇవ్వలేదు, కనిపించలేదు. అదే ఇంకా ఆ కడార భోజన సమయంలో తన శిష్యులతో చెప్పారు, ప్రభు పలికిన ఆ వాక్కు నూతన ఒడంబడికి గుర్తుగా ఉన్నది, శ్రేష్టమైన ద్రాక్షరసము. అవును, ఆ యొక్క యేసుప్రభుని యొక్క వాక్కు చాలా గొప్పది, మహత్కరమైనది అని మీరు విశ్వసించుకోవాలి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఆ యేసుక్రీస్తు చెప్పినట్లు మీరు చేస్తే మీ జీవితములు అద్భుతం చేస్తారు. యేసుప్రభు ఏం చెప్పారు వారితో? ఆ యూదులు శుద్ధీకరణం చేసినవలసిన ఒక 6 బాణలు, రాతి బాణలు అక్కడ ఉండేది. వానలో ఏం పెట్టడానికి? నీళ్ళు అంచుల వరకు పెట్టడానికి చెప్పారు, నిండు పెట్టడానికి చెప్పారు, పోయడానికి చెప్పిన తర్వాత అది వేరే. ఈ సేవకులు వారి గురించి ఏమీ తెలియదు, యేసుప్రభు ఎవరని కూడా తెలియదు. ఇప్పుడు దాకా యేసుప్రభుని యొక్క అద్భుతాలు చూడలేదు. ఎందుకంటే యేసుప్రభు తన యొక్క కానా పెళ్లిలో వివాహములు చేసిన అద్భుతం ద్వారా యేసుప్రభు మొదటి అద్భుతమే చేస్తున్నది. ఇంతవరకు యేసుప్రభు ఎవరని కూడా ఈ యొక్క సేవలకు తెలియదు. బహుశా ఆ సేవకులు ఆ యొక్క వీరి సాధారణమైన ఏం చేస్తారు అని చెప్పి చెయ్యకుండా అక్కడ పక్కన నిలబడవలసింది. కానీ ఏం చేశారు? యేసుక్రీస్తుని యొక్క ఆ మాట, ఆ వాక్కు నమ్మి చేసినప్పుడు, విశ్వసించి చేసినప్పుడు అక్కడ నిజమైనటువంటి అద్భుతం వారు చూశారు. అది కడార భోజన సమయములు కూడా యేసుక్రీస్తుని యొక్క ఆ రక్తము, ఆ ద్రాక్షరసము రక్తమై మారుతున్నది. ఈ యొక్క ఆ కడార భోజనము, అదేవిధంగా ఈ కానా పెళ్లిల వివాహములు మనం అర్పించే ప్రతిరోజు దివ్య బలి కూడా పోల్చవచ్చు. మనం సామ్యంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ యేసుప్రభు వాక్ ద్వారా అద్భుతాలు చేస్తున్నారు. ఇక్కడ ఈ దివ్య పూజలో ఒక గొల్బదాం మనం చూస్తున్నారు. ఆ నడి పూజ సమయములు ఆ గురువు యేసు పలికిన ఆ వాక్ పలికినప్పుడు అసలు ఈ యొక్క ద్రాక్షరసమును నిజమైనటువంటి యేసుక్రీస్తుని యొక్క సజీవమైనటువంటి శరీరము రక్తము మారుతున్న యొక్క మహా అద్భుతం మనము దివ్య పూజ బలి ద్వారా చూడగలము. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అవును బిడ్డలారా, ఈరోజు మరియమ్మ తల్లి చాలా పాత్రులుగా మారారు ఈ కానాపల్లి వివాహములు. యేసుక్రీస్తుని ఆ మరియమ్మ తల్లికి బాగా తెలుసు యేసుక్రీస్తులో ఏదో ఒకటి దైవీకమైనటువంటి శక్తి ఉంటుంది అని. మనకి ఎలా తెలుసు యేసుక్రీస్తులో ఒక దైవీకమైనటువంటి శక్తి ఉంటుందని? మనము చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి అద్భుతాలు మనం చూసాం. అటువంటి కార్యములు చూసినప్పుడు మనకు దేవునికి, యేసు ప్రభునికి దైవిక శక్తి ఉంటుంది మనము చెప్పగలము. కానీ మరియమ్మ తల్లి ఇప్పుడు దాకా ఆ యేసు ప్రభుని యొక్క అద్భుతాలు చూడలేదు, ఎవరు కూడా చూడలేదు. కానీ మొట్టమొదటిగా యేసు ప్రభుని చూసి నా కుమారుడు చెప్పినట్లు చేయనని విచ్చిచ్చిన ఒక వ్యక్తి మరియమ్మ తల్లి. యేసు ప్రభులు ఒక దైవీకమైనటువంటి శక్తి ఉందని ఇతరులకు తెలియపరిచిన ఒకే ఒక వ్యక్తి మన మరియమ్మ తల్లి. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, అందువలన ఆ యేసు ప్రభువుని విశ్వసించడానికి ఈరోజు మరియమ్మ తల్లి మనతో చెప్తున్నారు. ఆయన అడుగుజాడలు మనం వెంబడించుదాం. ఆయన మాట ప్రకారం మనం జీవించినప్పుడు మన జీవితంలో కూడా మంచి అద్భుత కార్యములు దేవుడు ఖచ్చితంగా చేస్తారని విశ్వసించి మనము ముందుకు వెళ్ళాలి. ఆ యొక్క కృపావర కోసం, ఆ యొక్క అనుగ్రహం కోసం
మన జీవితములు యేసు ఎల్లవేళలా మన జీవితములు ఉండాలి అని యొక్క అనుగ్రహం మనకు కావాలని మనము ఆ దేవాది దేవునితో ప్రార్థించుదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము కూడా లేచి నిలబడి మన యొక్క ఆ విశ్వాస సంగ్రహము మనము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యా మరియమ్మ నుండి పుట్టెను. పౌండ్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమును ఎక్కి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవుల తండ్రి, ఈరోజు ఏ విధంగా ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని యేసు నామములు మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. వారి జీవితములు, వారు అనుభవించిన వేదనలు, కష్టాలు, దుఃఖాలు, సంతోషము, సౌగము ఇవన్నిటిని కూడా ఈ ద్రాక్షరసములు అర్పిస్తున్నతో పాటు అర్పిస్తున్నాను ప్రభువా. ప్రభువా, ఈరోజు తల్లి శ్రీసభను నడిపిస్తున్న మన జగద్గురు ఫ్రాన్సిస్ పాపా కొరకు మన పీఠాధిపతులు, గురువులు, కార్డినల్స్ వారందరిని కూడా దేవుడు దీవానములుగా ఆశీర్వదించమని, హెరాళముగా ఆశీర్వదించమని మనం ప్రార్థించుదాం. ఈ పూజలు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, వారి యొక్క విన్నపాలతో పాటు మన వ్యక్తిగత విన్నపాలలో ప్రార్థనలు అన్నిటిని కూడా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవా సమర్పింతును, నన్ను సమర్పింతును, సర్వం సమర్పింతును, నా జీవ కానుక మార్చుము నా జీవితం, నింపుము నీ ఆత్మతో మార్చుము నా జీవితం, నింపుము నీ ఆత్మతో ఈ అప్పరసములతో చేర్చుము నా జీవితం, ఈ అప్పరసములతో చేర్చుము నా జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడల్లను మా రక్షణ కార్యమును తీరుగా నెరవేర్చుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సాయమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తనను తాను దగ్గించుకుని కన్యామరియము నుండి ఉద్భవింప చిత్తగించెను. శిల్వ మీదే వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుద్ధానమొంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూదలతోనూ అధిదూదలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏగమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుదకు ఉట్టయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి ఇచ్చిచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా జీవం నా సర్వం నీవే దేవా. మా కొరకై బలి అయిన ఓ మెస్సయ్యా. విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. నా జీవం నా సర్వం నీవే దేవా. మా కొరకై రక్తం చెందిన ఓ యేసయ్యా.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచియుండుము. కనక తండ్రి క్రీస్తు మరణమును ఉద్ధానమును స్మరించి జీవనోత్సగు యపమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పూలాందని అక్కడ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రత్యేకంగా ఈ పూజ వెళ్ళపెట్టించిన ప్రతి ఒక్కరి కొరకు, వారి కుటుంబాలకు శాంతి సమాధానం దేవుడు సమకూర్చమని నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యుము. ఉదాన మగధమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనిగరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపై దయ చూపి దేవుని కన్ని తెలియక మరి మాతతోను, ఆమె భర్తీయక పుణిద జోజప్ప గారితోను, పుణిద అపస్తులతోనూ, పుణిద అర్నోల్డ్ జాన్స్ జోసెఫ్ నాడమిన్స్ గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన అందరితో మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ ధ్యానగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపొస్తలులతో భుజించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము మాకు నిత్య జీవనొసగునుగాక. ఆమేన్.
కాడరాత్రి భోజనమున వెలసిన విందు ప్రభుదేవుడు వందించిన ప్రేమ పూరిత విందు. కాడరాత్రి భోజనమున వెలసిన విందు ప్రభుదేవుడు అందించిన ప్రేమ పూరిత విందు. అందుకొనగరారండి అమర విందును, ఆశ తీరవేడండి ఆత్మనాథుని. 150 వయస్విడి వార్షికోత్సవ ప్రార్థన. జీవమునకు మరియు ఐక్యతకు ఆధారమైన పరిస్థితులు తొయ్యి దైవమా దైవవాకు సభను ప్రారంభించుటకు పుణ్య ఆర్నోల్డ్ జాన్స్ను నీవు ప్రేరేపించినందులకై నీకు కృతజ్ఞతలు. మాకు ముందుగా పనిచేసిన వారికి మరియు మా పరిచర్యలో మాకు సహకరించిన వారందరికీ మేము కృతజ్ఞతలమై ఉన్నాము. వాక్య రూపధారి అయిన క్రీస్తు యేసుక్రీస్తుతో ఏకమై గాయపడిన ప్రపంచం ఎడల స్నేహభావం కరుణ కలిగి వారికి జీవమొసగే శుభవార్తను ప్రకటిస్తూ వేద ప్రచారమునకు కట్టుబడి పనిచేయుటకు మాకు నీ కృపను అనుగ్రహించండి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్ములను నూతనీకరించండి. ఉత్సాహముతో నింపబడి క్రొత్త సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగునట్లుగా మా ప్రయాణాన్ని బలోపేతం చేయండి. అప్పుడు మేము సృజనాత్మకత విశ్వసనీయత కలిగి సంఘమును నిర్మించుటకు బలపరచుటకు నీ ఆత్మ వరములను ప్రసాదించండి. పరిశుద్ధ మరియమ్మ దేవాక్కును గర్భమున మోసిన తల్లి మాలో ఐక్యతను పెంపొందించి ప్రోత్సహించి మా పరిచర్యలో మాకు తోడుగా నుండి నడిపించండి. చీకటిని ప్రారద్రోలే నీ కుమారుని వెలుగు మా హృదయములను మానవాళిని సృష్టిని ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమగరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయమును కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవిత యాత్రలో మా తోడుక నిలువమ్మా. జీవిత యాత్రలో మా తోడుక నిలువమ్మా. నీ తనయుని సన్నిధిలో మాకు భయము మొసగమ్మా. నీ తనయుని సన్నిధిలో మాకు భయము మొసగమ్మా. ఆవే మరియా
మరియా